2 చెక్కలు 3 మేకులు పీక్కోలేని వాడు ఈయన దేవుడు ఎలాగయ్యాడు, ఎలాగా రిచ్ అవుతాడు అన్నారు కదా. 2 చెక్కలు 3 మేకులు పీక్కోలేని ఆయన నా పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచాడు. మరి రిచ్ అయిన వాళ్ళందరూ భూమి మీద చనిపోయారు, కానీ వాళ్ళు మరలా బ్రతకలేదే. 2 చెక్కలు 3 మేకులు వేయించుకున్న ఆయన పరలోక రాజ్యానికి మరలా వస్తానని ఆరోహణమై వెళ్ళారు. ఆయన దేవుడు, సృష్టికర్త కనుక మరణించిన వాడు తిరిగి ఎలా లేయాలా తెలిసింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువును నమ్మాలి. ఎందుకంటే ఆయనను దొంగలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడు ఒక వ్యక్తిని చెవి నరికాడు. ఆయనను ప్రేమతో ఆయన చెవిని ప్రభువారే అంటించారు. మరలా ఆయనను పట్టుకోవడానికి వెళ్ళిన వారు ప్రభును పట్టుకోలేక ఆ శక్తి పవర్కు సూర్యుని దగ్గరికి మనుషుడు వెళ్ళాలంటే ఎర్ర జీమవులే మాడిపోతాడని ఎలాగ పరిశోధనలు చేస్తున్నారో, ఎలాగ చేశారో మన పెద్దలు మనవారు, అలాగే యేసు ప్రభువును పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా కింద పడిపోయారు. ప్రభు వారిని లేపాడు, కుష్టి రోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని పైకి లేపాడు. లాజరు సమాధి నుండి తిరిగి రమ్మనగా లాజరు సమాధి నుండి బయటకు వచ్చారు. మనిషికి ప్రాణం పెట్టింది దేవుడే గనుక ప్రాణాన్ని మరలా ఇచ్చే అధికారం ఆయనకు మాత్రమే ఉన్నది. యేసు ప్రభువారు నా పాపముల నిమిత్తమై సిలువలో మరణించవలసి వచ్చి ఉన్నది. సాతాను యేసు ప్రభు సిలువ ఎక్కనీయకుండా చేయాలని ప్రజలలో జొరబడి యేసు ప్రభును నీవే దేవుని కుమారుడు అయితే సిలువ దిగిరా, దేవుడు అయితే సిలువ దిగిరా అన్నారు. సిలువ వేయబడితే సిలువ వేయబడితేనే భూమి మీద మనుషులకు పాప పరిహారము జరుగుతున్నది. పాపులను విడిపించే అధికారము ప్రభువుకు ఉన్నది. నా పాపముల నిమిత్తమై ప్రభువారు మరణించవలసి ఉన్నది. అలాగే తండ్రి 10 ఆజ్ఞలు రాసిన ఆజ్ఞలను నెరవేర్చుటకు యేసు ప్రభు వచ్చారు. ఆ రోజు ఆదాము అవ్వతో చెప్పాడు, నీ గర్భాన పుట్టబోవు పిల్లలు పాముకును మనుషులకును దేవుడు వైరం పెట్టాడు. నీ గర్భాన పుట్టబోవు శిశువులు మెడముతో శిరస్సును తొక్కుతారు అని చెప్పారు. అలాగే దేవుడు ఈరోజు యేసు ప్రభు వారి మరలా భూమి మీదకి తిరిగి వచ్చి శిరస్సును సితుకు తొక్కారు, సిలువ వేయబడ్డారు. నా పాపముల నిమిత్తము ఇడిపించి పరిశుద్ధులను చేశాడు. ఆ రోజు ఆదాము అవ్వల ద్వారా భూమి శపించబడింది. ఈరోజు యేసు ప్రభు రక్తము ద్వారా మరలా పాప పరిహారము భూమి మీద జరిగింది. నా పాపముల నిమిత్తమై ప్రభు మరణించి
తిరిగి లేచి నేను ఎలాగూ పునరుద్ధానుడనయ్యానో మిమ్మలను కూడా పునరుద్ధానికి చేరుస్తాను, పరలోక రాజ్య వారసులుగా చేస్తాను, నా తండ్రి పక్కన మిమ్మలను కూడా కూర్చుండబెడతాను అని ప్రభువారు సిలువ వేయబడ్డారు. ఆ సిలువ కార్యము నిన్ను నన్ను రక్షించుట కొరకై ప్రభువారు రక్తాన్ని సిందించారు. ఆయనను చూసి ఆయన వాక్యమును విని ఎవరైతే నమ్మకంగా విశ్వాసంలోకి వస్తారో వారికి రక్షణ ఉన్నది, మరొక పరలోక రాజ్యం ఉన్నది. రాజ్యం ఉన్నదనే ప్రభువు చెప్పాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నగలిగిన వాడై భూమి మీదకి వచ్చి ఎలాగూ నీ కొరకు నా కొరకు సిలువలు మరణించి తిరిగి లేచి రాజ్యానికి వెళ్ళారో అలాగే నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తారు. దేవుడు దీవించునుగాక. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.